తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. విశాఖపట్నం కేజీహెచ్ పిల్లల వార్డులో కురూపాం బాధిత బాలికలను పరామర్శించారు వైసీపీ అధినేత జగన్. కురూపాంలో బాలికలకు అస్వస్థత చేస్తే విశాఖ కేజీహెచ్కు రావాల్సిన అధ్వాన్న పరిస్థితి ఉందన్నారు. 2 పిల్లలు చనిపోయారని 65 మంది చికిత్స పొందుతున్నారని చెప్పారు. కలుషిత తాగునీరు వల్లే కామెర్లొచ్చాయని ఆర్ఓ ప్లాంట్కు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయించాలన్నారు. మృతి చెందిన చిన్నారుల కుటుంబాలకు 25 లక్షల పరిహారం చెల్లించాలన్న జగన్ చికిత్స పొందుతున్న బాలికలకు 1 లక్ష పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. పేషెంట్లు ఒకే స్కూల్ నుంచి కేజీహెచ్కి వచ్చినారు. కేజీహెచ్ అంటే 200 కిలోమీటర్ల దూరం నుంచి కురుపం నుంచి కేజీహెచ్కి వచ్చినారు అని అంటే కేసెస్ ఎంత సీరియస్గా ఉంటే తప్ప అక్కడ నుంచి 200 కిలోమీటర్లు ప్రయాణం చేసి విశాఖపట్నం కేజీహెచ్కి తీసుకొని వస్తారు. పిల్లలు 5వ తరగతి పిల్లలు, 6వ తరగతి పిల్లలు, 7వ తరగతి పిల్లలు, చిన్న పిల్లలు చేరారు. 65 మంది పిల్లలు ఒకే స్కూల్ నుంచి అని అంటే అక్కడికి వెళ్ళి పిల్లల్ని అడిగిన, ఆ పిల్లల తల్లిదండ్రులను అడిగిన ప్రతి ఒక్కరూ చెప్పేది ఏమిటి అని అంటే వాటర్ కంటామినేషన్ అంటే ఏంది అంటే నీళ్లు బాగలేవని. ఆడ మినరల్ వాటర్ ప్లాంట్ పనిచేస్తూ ఉంటే వాటర్ కంటామినేషన్ ఎందుకు అవుతుంది? ఆ స్థాయిలో వాటర్ కంటామినేషన్ జరిగి ప్రభుత్వ పెద్దలు కానీ దీన్ని కవరప్ చేయాలని చూస్తున్నారు తప్ప సొల్యూషన్ ఎత్తుకాలి, సొల్యూషన్ చూపాలని చూడడం లేదు. 2 పిల్లలు చనిపోయినారు. చనిపోయిన ప్రతి పాపకు 25 లక్షల రూపాయలు కాంపన్సేషన్ కనీసం ఇవ్వాలి.